అదే పనిగా ప్రజల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు, కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. ఓ పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం. రేపో మాపో ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఎడాపెడా ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు 20 మందిని కంటారా, 30 మందిని కంటారా, 40 మందిని కంటారో కనండి, ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పడం జరిగింది. తల్లికి వందనం పేరిట. అదేమైందో దేవుడికే ఎరుక. మరో పక్కన 20,000 రూపాయల చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పడం జరిగింది. ప్రతి రైతుకి ఆ 20,000 ఇప్పటిదాకా ఇవ్వలేదు సరికదా, మరో పక్కన ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇవాళకి కూడా పూర్తిగా నష్ట పరిహారాన్ని అందించినటువంటి కార్యక్రమం కూడా జరగల. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరం మొత్తంగా 18,000 రూపాయలు ప్రతి ఆడబడుచుకి కూడా తోడుగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకు కూడా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరో పక్కన నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పినటువంటి కార్యక్రమం. ఈరోజుకి ఏ ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దావోస్ వెళ్తే అక్కడ అబద్ధాలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఓ వీడియో, నుంచుంటే ఓ వీడియో, లేకపోతే మాట్లాడితే ఒక వీడియో, నడిస్తే ఒక వీడియో తీస్తారు. ఓహో ఆహా అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు ఎల్లో మీడియాలో మనం చూస్తే. వాస్తవ పరిస్థితికి వస్తే మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తారు. ఇక ఏ రకంగా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ముందుకొచ్చి
ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దాడులు, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి క్రైమ్ రేట్ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకొచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అద్దం పట్టేటట్టుగా ఇవాళ దావోస్లో జరిగినటువంటి సమావేశం కానీ అక్కడ జరిగినటువంటి దాంట్లో మనకి ఎక్కడ ఒక రూపాయి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడమే దానికి అద్దం పట్టేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం.